దూత, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగును? దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యోసేపు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దూత, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆ నక్షత్రము చూడండి ఎంత ప్రకాశవంతముగా ఉందో. అవును, ఆ నక్షత్రమునకు సూచన ఏమిటి? ఆ నక్షత్రమునకు సూచనగా యూదా బెత్లెహేములో యూదుల రాజు పుడతాడంట. నక్షత్రము నడుస్తుంది. పదండి, ఆయనను వెళ్ళి పూజిద్దాం. ఇందు మూలముగా యావత్తు ప్రజలకు తెలియజేయమైనది ఏమనగా, ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకొనవలసిందిగా కైసరు ఆజ్ఞ. హో! ఫస్ట్ నుంచే రాలా రాలేదా అంటే నేను చెప్పా పిలిచేవాడిగా.
జాను వెళ్ళరా తొందరగా వెళ్ళరా చాలాసేపు తిరుగుతున్నారే వాళ్ళు చదివే వరకు తిరుగుడే ఏసేపు అమ్మా అమ్మా నా భార్య నిండు గర్భవతి, ప్రసవ వేదన పడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? అయ్యా, మా ఇంటి నిండా బంధువులు ఉన్నారు, కొంచెం స్థలం కూడా లేదు. ఏసేపు అమ్మా నా భార్య నిండు గర్భవతి, ప్రసవ వేదన పడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? పొరుగువారు, అయ్యా మా ఇంటి నిండా బంధువులు ఉన్నారు, స్థలం అయితే లేదు. మీ భార్య ప్రసవ వేదన పడుతుంది అన్నారు కదా, మా ఇంటి పక్కన పశువుల పాక ఉన్నది, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళండి. ఇటు తిరగండి ధన్యవాదములు ఏసేపు. ఆన్ చేయండి మైక్ పైకను. అరే బాగా చలేస్తుందిరా. అవునరా, నిజమే, బాగా చలేస్తుందిరా. అరే ఎల్లయ్య, వెళ్ళి మన గొర్రెల ముందు తోలికిరా పోరా. అరే నాకు చలేస్తుందిరా పుల్లయ్య, నువ్వు వెళ్ళి తోలికిరా. అరే సూరయ్య, నువ్వైనా తోలికిరా పోరా. మెద్రెళ్ళి దోలుకురాండ్రా. అరే మెద్దరు వెళ్ళి తోలికిరండ్రా. అరే నాకు భలే చలేస్తుందిరా. అరే ఏంట్రా వెలుగు, అరే దూతరి వెలుగు, అరే ఏంట్రా వెలుగు. అరే భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. పుల్లయ్య, అరే మన కొరకే రక్షకుడు పుట్టాడంట్రా. పదండ్రా వెళ్ళి చూద్దాం. సరే పదండి పదండి పద. కట్టే నాన్న మైక్ కట్టే. ఆన్ చేసి పడతారు భటుడు, రాజాది రాజు రాజైన హేరోదికి ఏం చేస్తున్నారు? రాజా, మిమ్మల్ని కలవటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు. వాళ్ళని ప్రవేశపెట్టండి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజైన హేరోదుకి జయము జయము. చెప్పండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అది ఎట్లా ఉండాలి? యూదుల రాజా
నేను కాక వేరొక రాజా శాస్త్రులను ప్రవేశపెట్టండి. శాస్త్రులు రాజు చిరకాలము జీవించగాక రాజైన హెరోదికి జయము జయము. చెప్పండి. యూదుల రాజు ఎక్కడ పుట్టెను? యోదయ బెత్లెహేము. శాస్త్రం యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది. మీరు వెళ్ళి ఆయన్ని పూజించి నాకు చెప్పండి, నేను వచ్చి ఆయన్ని పూజిస్తాను. చిత్తం మహాప్రభువా. హా హా హా, నేను కాక వేరొక రాజా అసంభవం. హా హా హా. అది అడ్డొచ్చేస్తుంది, నవ్వకండి, నవ్వుతే వాళ్ళు అంత కష్టపడి. అది వర్షానికి దిగింది, అది దిగిపోయింది వర్షానికి. లేకపోతే పైకి దోతలు వెళ్ళండి, దోతలేదు దోతలు. అరే స్టేజ్ వేసుకోండి, ఎవరైనా స్టేజ్ ఇటు ఫేసింగ్ ఉండాలి. అటే చూడమాకండి. ఇటే మొహం పెట్టి చూడండి, అడు కూర్చోండి. అరే ఆ నీటి తూర్పు దేశపు జ్ఞానులము తెచ్చినాము కానుకల, కొండలు లోయలు ఎడారులు దాటి మేము వచ్చితిమి. ఓ వింతైన తారక, ముచ్చటైన తారక, యేసుక్రీస్తు మేము అర్పింతుము బంగారము. ఓ వింతైన తారక, ముచ్చటైన తారక, యేసుక్రీస్తుకు మేము సామ్రాణి అర్పింతుము. ఓ వింత అయిన తారక, ముచ్చటైన తారక, యేసుక్రీస్తు ప్రభునకు బోళమును అర్పింతుము. ఓ వింత అయిన తారక, ముచ్చటైన తారక. ఈయన బుల్లియ. స్టార్ట్. అది ఇంకొక
ఉండాలిగా ఇంకో అందరు వచ్చేసాయి. ఎటు చూడండి అందరూ. బాగానే ఉందిలే. క్రిస్మస్ నవ్వాలి. ఏది ఫోన్ ఏది ఓ పాట పాడతా. ఈ పాటల పుస్తకం ఏది? పాటల పుస్తకం చిన్నది ఇవే. ఏంటి కిస్మిస్ తాత. రాజులకు
మంచిది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆమేన్.